జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాత బస్తీలో ఓవైసీని గెలిపించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాణ సంకటంగా మారింది. పరిస్థితి మునుపటిలా లేదు. మోదీ మేనియా అంతటా పరివ్యాప్తమైంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మజ్లిస్ పరిస్థితి ఏమంత బాగాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అనేక ఇక్కట్లు పడింది. బీఆర్ఎస్ వ్యూహాత్మక నిర్లిప్తత పాటిస్తోంది. హైదరాబాద్ అభ్యర్థి ఖరారు విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అనేక చర్చలు జరిగాయి. కొంతమంది బలంగా ఓవైసీకి పరోక్ష మద్దతు ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరికొంతమంది ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మజ్లిస్కు సాయం చేయడమే మేలన్నారు. పైకి ఇంత జరుగుతున్నప్పటికీ సీనియర్ నేతలు మౌనం పాటించారు. హైదరాబాద్ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో తెర వెనుక చాలా తతంగం నడిచింది. రెండు ప్రధాన ప్రణాళికలు ముందే సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక్కో దశలో ఒక్కో ప్రణాళికను బయట పెడుతూ వచ్చింది. ఒక దశలో ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం తీవ్రమైన వేటలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. సానియా మిర్జా పేరు కూడా వినిపించింది. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్ తబస్సుం పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ గతంలో ఓవైసీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ బరిలో నిలబడిన ఫిరోజ్ ఖాన్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఫిరోజ్ ఖాన్ మజ్లిస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టాడు. ఫిరోజ్ ఖాన్ పై మజ్లిస్ అభ్యర్థి కేవలం 2000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గట్టెక్కాడు. లోపాయికారి ఒప్పందాన్ని ముందే పసిగట్టిన ఫిరోజ్ ఖాన్ పోటీకి ఆసక్తి చూపించలేదు. ప్లాన్ ఏ, ప్లాన్ బిలను ముందే సిద్ధం చేసుకున్నందుకే కాంగ్రెస్ అధిష్టానం చాలా నెమ్మదిగా వ్యవహరించింది. ఒకవేళ ఎంబీటీ తన దారికొస్తే ఒక రకంగా, లేకపోతే మరొక విధంగా వ్యవహరించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఎంబీటీని పోటీ నుంచి తప్పించడానికి మజ్లిస్, కాంగ్రెస్లు అనేక ప్రయత్నాలు చేశాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముందు పోటీ చేస్తానని మొండికేసినప్పటికీ ఎంబీటీ ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఎంబీటీ ఇండియా కూటమిలో భాగంగా ఉంది. ఒకానొక దశలో కాంగ్రెస్ను ధిక్కరించి నామినేషన్ కూడా వేసింది. కాంగ్రెస్ పార్టీ నిఖార్సుగా, నిక్కచ్చిగా తనకు మద్దతు ప్రకటిస్తే ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఎంబీటీ నాయకత్వం ఆలోచించింది. కానీ కాంగ్రెస్ పెద్దలు అటువైపు నుంచి నరుక్కు వచ్చే వ్యూహాన్ని అవలంబించారు. ఎంబీటీ పోటీ నుంచి తప్పుకుంటే రాబోయే రోజుల్లో ఇతర పదవులు ఇచ్చే విధంగా ప్రతిపాదనలు ఎంబీటీ ముందు పెట్టారు. దీంతో ఎంబీటీ దిగిరాక తప్పలేదు. కాంగ్రెస్, మజ్లిస్, ఎంబీటీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఎంబీటీ పోటీ నుంచి విరమించుకుంది. ఎంబీటీ పోటీ నుంచి తప్పుకోవడంపై దిగువ స్థాయి శ్రేణుల్లో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మజ్లిస్ పార్టీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు ఎంబీటీ ద్వితీయ శ్రేణి నేతలు. ఎంఐఎం ఆగడాలను ఎదుర్కోవడంలో ఎంబీటీ కార్యకర్తలు అనేక మంది హత్యకు గురైన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ తీవ్రమైన ఆగ్రహమే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వ్యక్తమైంది. యాకత్పురాలో బలంగా ఎంబీటీపై గెలవడానికి మజ్లిస్ చాలా పాట్లు పడింది. గెలుపోటములతో సంబంధం లేకుండా సొంత పార్టీకి ఓటు వేయడంలో అర్థం ఉంటుంది. కానీ మజ్లిస్ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది ఎంబీటీ ద్వితీయ శ్రేణి నేతల వాదన. మొత్తంగా తీవ్రమైన ఒత్తిడులు, ఎరలకు ఎంబీటీ నాయకత్వం లొంగిపోక తప్పలేదు. ఈ మొత్తం పరిస్థితిని బేరీజు వేస్తే మజ్లిస్కు రాబోయే ఎన్నిక ఎంత కష్టమో మనకు అర్థమవుతోంది. నామినేషన్ల గడువుకు కొన్ని గంటల వ్యవధి ఉండగా కాంగ్రెస్ పార్టీ సమీర్ వలీవుల్లా పేరు ఖరారు చేసింది. ఎన్నికలకు సరిగ్గా 2 వారాల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. మజ్లిస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. బీజేపీ సుదీర్ఘకాలంగా పాత బస్తీలో మజ్లిస్తో తలపడుతోంది. మొత్తం ఓల్డ్ సిటీలో మజ్లిస్, బీజేపీలు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో టీడీపీ, ఎంబీటీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన వారంతా తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాత బస్తీలో బీఆర్ఎస్ గడిచిన 10 సంవత్సరాలుగా మనుగడ కోసం అవస్థలు పడుతోంది. సుమారు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ అడ్రస్సే లేకుండా పోయింది. 1999 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంబీటీ క్రమంగా నీరసించిపోయింది. మలక్పేట్లో మాత్రమే కొంతమేర కాంగ్రెస్ పార్టీకి కేడర్ ఉంది. నిర్లిప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడర్ లోక్సభ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎలాగూ ఓడిపోయే ఎన్నిక అని తెలిసినప్పుడు ఒళ్ళు హోనం చేసుకోవడం దేనికంటారు పాత బస్తీ కాంగ్రెస్ నేతలు.
మజ్లిస్ బీజేపీలు బలంగా ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేయాలంటే కనీసం నెల రోజుల సమయం కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉన్నది కేవలం 2 వారాల వ్యవధి మాత్రమే. పైగా హైదరాబాద్ లోక్సభ పరిధిలో మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు. కార్యకర్తలు ఏనాడో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రచారం చేసే గడువు లేదు, కార్యకర్తల బలం లేదు, పేరున్న అభ్యర్థి కూడా కాదు, ప్రముఖుల జాబితాలో లేడు, ఓవైసీ మాధవీలత లాంటి బలమైన అభ్యర్థులను ఢీకొనే సత్తా లేదు. ఇవన్నీ పకడ్బందీగా ఆలోచించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ సమీర్ వలీవుల్లాను తన అభ్యర్థిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి బరిలో ఉండాలి, కానీ బలమైన పోటీ ఇవ్వకూడదు. ముస్లిం ఓట్లు చీలకుండా ఉండాలి, కాబట్టి ఎంబీటీని పోటీ నుంచి తప్పించాలి. మజ్లిస్ విజయానికి మార్గం సుగమం చేయాలి, బీజేపీని ఇరకాటంలో పెట్టాలి. ఈ 3 లక్ష్యాలు సాధించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించింది. 4 దశాబ్దాలుగా హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కుటుంబ ఆస్తిగా మార్చుకున్న ఓవైసీ సోదరులకు పాత బస్తీలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే ఈ వ్యతిరేకతను ఓటు రూపంలో వ్యక్తం చేయడానికి అనేక అవాంతరాల కారణంగా వీలు చిక్కడం లేదు. మతపరమైన అనివార్యతలు సృష్టించడం, సెంటిమెంటును రెచ్చగొట్టడం లాంటి కారణాల వల్ల ఓల్డ్ సిటీ ఓటర్లు మరో దారి లేక మజ్లిస్ వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్పేట్, కార్వాన్, చార్మినార్, యాకత్పురా స్థానాల్లో మజ్లిస్ వ్యతిరేక ఓట్ల శాతం పెరిగింది. ఎంబీటీ క్రమంగా పుంజుకుంటోంది. బీజేపీ నిలకడగా తన ఓట్ల శాతాన్ని నిలబెట్టుకుంటోంది. బీజేపీ ఎంట్రీతో హైదరాబాద్ లోక్సభ బరిలో మరింత ఉద్రిక్తమైంది. మహిళలను, హిందుత్వను ప్రతిబింబించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తను ఎంపిక చేయడంతో ముస్లిం మహిళల ఓట్ల విషయంలో మజ్లిస్కు భయం పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎంబీటీలను చివరకు నియంత్రించింది, కానీ బీజేపీని నిలువరించడం ఎలాగో తెలియక ఓట్లు చీల్చే వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఎంబీటీ తొలిసారిగా 1996లో హైదరాబాద్ లోక్సభ బరిలో దిగింది. అదే చివరిసారి కూడా 71,000 ఓట్లను సాధించింది. 1996 ఎన్నికల్లో టీడీపీ చీలిక వర్గం టీడీపీ-ఎల్పీ పోటీ చేయకపోతే బీజేపీ సునాయాసంగా విజయం సాధించేది. కానీ టీడీపీ-ఎల్పీ హఠాత్తుగా రంగప్రవేశం చేయడంతో పాటు సుమారు 6% ఓట్లను కైవసం చేసుకుంది. ఈ కారణంగానే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకయ్యనాయుడు సరిగ్గా అదే 73,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎంబీటీ బలం గురించి, ఓట్లు చీల్చగల శక్తి గురించి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీకు తెలుసు కాబట్టి కాళ్ల బేరానికి వచ్చి పోటీ నుంచి విరమింపజేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాధవీలత తక్కువ మెజారిటీతో అయినా గెలుపొందే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో మజ్లిస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మళ్ళకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించింది. అంతిమంగా ఇది మజ్లిస్ పార్టీకి దోహదం చేయడమే అవుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ 50,000 ఓట్లు సాధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరికొన్ని ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన 64,000 ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ ఓట్లను తన వైపు తిప్పుకోవడంతో పాటు మజ్లిస్ వ్యతిరేక ఓటును బీజేపీ వైపు వెళ్లకుండా చేయడమే కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తంగా ఇది కాంగ్రెస్ పార్టీ అసలు వ్యూహం. హైదరాబాద్ సీటు లెక్కలను నిత్యం గమనించే గ్రేటర్ ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారు? మజ్లిస్కు మరోసారి ఓటేస్తారా, బీజేపీకి పట్టం కడతారా అనేది వేచి చూడాల్సిందే.